सूरतुल अंबिया मक्कियातुन आयातुहा 112 रुकातुहा 7 అల్-అంబియా సూర అవతరణ మక్కాలో ఆయతులు 112 రుకులు 7. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అమిత దయామయుడు అపార కృపాశీలుడు అని అల్లా పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. ఇక్తరబలి నా తీర్థాపం ఫీగఫ్లతి మోరిదోన్. ప్రజల నుండి లెక్క తీసుకునే సమయం దగ్గర పడింది. అయినా వారు పరధ్యానంలో పడి విముఖత చూపుతున్నారు. మా యాతేమి దగ్గర మీరు రబ్బేమో లాభం. తమ వద్దకు తమ రోగు తరపు నుండి ఏ వినూత్న సందేశం వచ్చిన వారు నవ్వులాటగా తీసుకుంటున్నారు. లాయా తనుకులోకం వాసరున్నజ్వల్లముహల్లాతాయిల్లాబసురమేసులకం అవదాదోనాసరవాంతం తుబ్సిరోన్. వారి హృదయాలు పూర్తిగా తత్వానికి లోనే ఉన్నాయి. వారిలో దుర్మార్గుడు రహస్య సంప్రదింపులు జరుపుకొని ఇలా అంటారు, ఏమిటి ఇతను మహమ్మద్ మీలాంటి ఒక మానవ మాతుడు కాదా? అయినా మీరు చూస్తూనే అతని మాయమాటల్లో పడిపోతారా? ప్రవక్త ఇలా అన్నాడు, నా ప్రభువుకు ప్రతి మాట తెలుసు. అది ఆకాశంలో పలకబడిన భూమిలో పలకబడిన ఆయన సర్వం వినేవాడు, సర్వం తెలిసినవాడు. బల్కాలుమెన్ బలిఫ్తరాహు బల్షాయుడున్ కమావలోన్. పైపెచ్చు అవిశ్వాసులా అన్నారు, ఇది ఖురాన్ పీడకలల సంకలన. పైగా అతను ముహమ్మద్ ఖుద్దుగా దీనిని అల్లుకున్నాడు. పైగా అతను ఒక కవి పుంగవుడు. అతను నిజంగానే ప్రవక్త అయితే వెనుకటి ప్రవక్తల మాదిరి అతను కూడా మా కోసం ఏదైనా సూచనలు తెమ్మను. మా మనది కబలహోమెన్ కర్యాతినాలక్నాహోమయోమెనోన్. వీరికి పూర్వం మేము తుదముట్టించిన ఏ భక్తివాసులు కూడా విశ్వసించలేదు. ఇప్పుడు వీళ్ళు మాత్రం విశ్వసిస్తారా? అమార్తనా కొంతంలా తాళము. ఓ ప్రవక్త, నీకు పూర్వం కూడా మేము మనుషులను మాత్రం ప్రవక్తలో చేసి పంపాం. వారి వద్దకు మేము దివ్యవాణి వహిని పంపివారం. ఓ సత్య తిరస్కరులారా, ఏ విషయం మీకు తెలియకపోతే గ్రంథ జ్ఞానం గల వారిని అడిగి తెలుసుకోండి. ఒమాజాన్నాం జరదల్లాను కాను కాలుదేన్. మేము వారి ప్రవక్తల శరీరాన్ని అన్నం తినకుండా ఉండగలిగేలా చేయలేదు. వారు ఈ ప్రపంచంలో శాశ్వతంగా ఉండేవారు కూడా కాదు. తర్వాత మేము వారితో చేసిన వాగ్దానాలన్నింటినీ నిజం చేసి చూపాం. వారిని ఇంకా మేము తలచిన వారిని కాపాడాం. హద్దు మీరిపోయిన వారిని మాత్రం తుదముట్టించాం. అవలాతాకిలోన్. మేము మీకోసం ఒక గ్రంథాన్ని ఖురాన్ని అవతరింపజేశాం. అందులో మీ కొరకు హితబోధ ఉంది, అయినా మీరు గ్రహించరా? ఒకం కథం నామిన్ కరియన్ కాన దాలిమతవాన్షానా బాధాకమనా కరీన్. దురాగతాలకు పాల్పడిన ఎన్నో జనవాసాలు మేము నిర్మూలించాం. వారి తర్వాత మేము మరో జాతి వారిని ప్రవహింపజేశాం. ఫలమాతుబాతనాయర్కుదూన్. వారు మా శిక్ష రావటం పసిగట్టగానే ఆపురం నుండి పారిపోయేందుకు యత్నించేవారు. లా తర్కుదో వాడ్యో ఇలా మావు తిరుగుతాం ఫీమతాకినికుం లాల్లకుం తుసలోన్. అప్పుడు వారితో ఇలా అనబడేది, పారిపోకండి, మీ భోగ విలాసాల వైపునకే, మీ ఇండ్ల వైపునకే తిరిగి రండి, మిమ్మల్ని ప్రశ్నించవలసి ఉంది. కాలు యావల నాయనకున్న దాలిమే. వారిలా అన్నారు, అయ్యో మా దౌర్భాగ్యం, మేము నిజంగానే దుర్మార్గులు. తర్వాత మేము వారిని కోత కోసిన చేనుల చల్లారిపోయిన అగ్నిలా చేసే వరకు వారు కేకలు వేస్తూనే ఉన్నారు. అమాకలంగా తమావలాడతమాబైన హుమాలాయిబీన్. మేము ఆకాశాన్ని భూమిని ఇంకా వాటి మధ్యనున్న సమస్తాన్ని ఏదో ఆచమాసిగా సృష్టించలేదు. అలా వారాది నాన్న తగిదాల ఓవల తగదున్నాయన కొన్న ఫాయిలిన్. ఒకవేళ అలక్ష్యం చేసుకోవాలన్నది మా ఉద్దేశం అయి ఉంటే మా వద్ద ఉన్న దానితో మేము అలక్ష్యం చేసుకునేవారు. బల్లా దిగు బెల్లా కేరళ బా తెలిపాయి మా ఫైదా వాళ్ళ కొమ్మలు వాయి మాత శ్రీఫోన్. పైగా మేము సత్యాన్ని అసత్యంపై విసిరి కొడతాం. అది అసత్యం మాడు బద్దలు కొడుతుంది, దాంతో అసత్యం నిష్క్రమిస్తుంది. ఇకపోతే మీరు కల్పించే కల్పనలో గాను మీకు వినాశనం తప్పదు. కలవు మాన్వితమావాది ఆకాశాలు భూమిలో ఉన్న సమస్తం ఆయనది. ఆయన వద్ద ఉన్నవారు ఆయన ఆరాధిస్తున్నందుకు గర్వించరు, ఆరాధిస్తూ అలసిపోరు. రేయింబవళ్ళు వారు ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉంటారు, విశ్రమించారు. అమిత కలుతూ వాలియా తమ్మినాలు కలిసి హోమించరు. ఏమిటి, వారు భూమండలంలోని వస్తువును ఆరాధ దేవులుగా చేసుకున్నారా? అవి కానీ మృతులకు జీవం పోయగలవా? లవ్ కానాఫీ హిమాలయాతోన్.
ఒకవేళ వాటిలో భూమి ఆకాశాలు అల్లా తప్ప ఇతర దేవుళ్ళు కూడా ఉండి ఉంటే సర్వత్రా అల్లకొల్లం జరిగి ఉండేది. కాబట్టి సింహాసనానికి అరిసికు అధిపతి అయిన అల్లా వారు కల్పించే కల్పనలకు అతీతుడు, పవిత్రుడు. తాను ఏం చేసినా ఆయన ప్రశ్నించబడడు, కానీ వారు మాత్రం ప్రశ్నించబడతారు. అమిత కదోమెందోని ఆలియా ఉలాదు బురానకు మాదాది కురోమమ్మే కురోమన్ కవిలి బలవతరం లాయాలము నల్ హక్క మోరిదోన్. ఏమిటి, వారు అల్లాహ్ను వదిలి ఇతర దేవుళ్లను కల్పించుకున్నారు? వారికి చెప్పు, దానికి గాను ఏదైనా ప్రమాణం సమర్పించండి. ఇక్కడ ఖురాన్ నా సహోదరు హితబోధగా ఉన్నది. నా పూర్వీకుల కొరకు కూడా హితబోధలు వచ్చి ఉన్నాయి, కానీ వారిలో చాలామంది సత్యాన్ని గ్రహించలేదు, అందుకే వారు విముఖత చూపారు. అమాతలామిన్ కబ్లిగా మీద నీకు పూర్వం మేము ఏ ప్రవక్తను పంపినా నేను తప్ప మరో ఆరాధన లేడు, కనుక మీరు నన్ను ఆరాధించండి అనే సందేశాన్ని ఇచ్చి పంపాం. వకాలు తహదర్ రెహమాన్ వలతుమానో వాళ్ళు ఇవాదు ముక్రమోన్. కరుణామయానికి సంతానం ఉంది అని వారు చెప్పడం విడ్డూరం. వాస్తవానికి ఆయన పరమ పవిత్రుడు. పైగా వారంతా దైవదూతలంతా గౌరవనీయులు, ఆయన దాసులు మాత్రమే. వారిప్పుడు ఆయన కంటే ముందు మాట్లాడు, పైగా ఆయన ఆజ్ఞను ఖచ్చితంగా పాటిస్తూ ఉంటారు. వారికి ముందు ఏమున్నదో వెనుక ఏమున్నదో కూడా ఆయనకు ఒకరికి సిఫారసు వినడానికి ఆయన ఇష్టపడిన వారి గురించి తప్ప వారు ఇతరులొకరు సిఫారసు చేయలేరు. వారు స్వయంగా అల్లా భీతి వల్ల భయకంపితులై ఉంటారు. ఫల్మెన్ హోమెన్ లామెన్ ధోని దాలికాన జహన్న కదాలిగాన దిద్దాలిమెన్. వారిలో దేవదూతలలో ఎవడైనా కానీ అల్లా కాకుండా నేను ఆరే దేవాన్ని అని అంటే అలాంటి వారిని మేము నరకయాతన గురి చేస్తాం. మేము దుర్మార్గులు అయితే ప్రతిఫలం ఇదే.